హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ రోజు పొద్దున్నే చాలా వర్షం పడింది. రాత్రి నుండి పడుతూనే ఉంది. మార్నింగ్ లేచే వరకు కూడా ఇంకా పడుతూనే ఉందన్నమాట వర్షం. చూడండి, మీ సైడ్ కూడా అంతేనా? వర్షాలు పడుతున్నాయా? కాసేపు అయితే అలా వర్షాన్ని చూస్తూ ఉండిపోయా. ఎన్ని వర్షాలు పడినా ఏం చేసినా మన ఇంట్లో పనులు మాత్రం ఆగవు కదా. ఎన్నో రోజుల నుండి కిచెన్ అయితే క్లీన్ చేయాలి అని అనుకుంటున్నా. ఆ రోజుకైతే కుదిరింది నాకు. పాపం నైట్ డ్యూటీ చేసేసి మా వారైతే వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తున్నారు. కారు వేసుకెళ్తే బాగుండు కదా డ్యూటీకి అని అడుగుతుంది మా అత్తయ్య. అనుకోకుండా అలా జరిగిపోయింది. సో ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? మరి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా. అందరూ మంచిగా కిచెన్ని, ఇల్లుని శుభ్రపరచుకుంటారు కదా. నేను కూడా నా చిందరవందరంగా ఉన్న కిచెన్ అయితే క్లీన్ చేయాలని అయితే అనుకుంటున్నాను. చూసారా ఎంత గందరగోళంగా, చిందరవందరంగా, ఎంత ఘోరంగా ఉందో. దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసేసాను. మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 9:30కి అట్లా స్టార్ట్ చేస్తే ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు నాకు 2:30 అయిపోయింది. అందులో ఉన్న చెత్త చెదారం అంతా బయటికి తీసేసి మంచివన్నీ క్లీన్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. ముందు రోజే ఈ కొన్ని డిషెస్ ఉంటే క్లీన్ అయితే చేశాను. కొన్ని సరుకులు వేసుకోవడానికి ముందు రోజే అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవాళ కొన్ని క్లీన్ అయితే చేస్తాను. చూడండి మీరు కూడా. వర్షంలో నేను ఎలా క్లీన్ చేయాలి, ఎలా అసలు ఎక్కడ పెట్టాలని అయితే ఆలోచించుకుంటూ అయితే చూస్తున్నాను. వర్షం తగ్గలేదు కానీ మన పని అయితే మొదలు పెడదాం. ఫస్ట్ తినడానికైతే బ్రేక్ఫాస్ట్ ఉండాలి కదా. ఆ రోజైతే సింపుల్గా ఉప్మా అయితే చేసేసి మా అత్తయ్యకి పెట్టేసి నేను కూడా కొంచెం తినేసి పని అయితే స్టార్ట్ చేశానన్నమాట. చిందరవందరంగా ఉన్న కిచెన్ని అదంతా ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎలా చేయాలని అయితే నేనైతే చాలా వరీ అవుతూ అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కానీ ఒక్కసారి వాయిదా పడిందంటే వాయిదా పడుతూనే ఉంటుంది. ఒక్కసారి బద్దకిస్తాను, సర్దుదాంలే చేద్దాంలే అని అలా లేట్ అయితే అయిపోయింది. నాకైతే సాంగ్స్ వినుకుంటూ పని చేయడం చాలా ఇష్టం. ఫాస్ట్గా అయిపోతుంది. మ్యూజిక్ వింటుంటే కూడా మంచి రిఫ్రెష్ ఉంటుంది కదా మైండ్. ఆ వర్క్లో ఎంత చికాకు అనిపించినా కూడా సాంగ్స్తో మాత్రం హ్యాపీ అనిపిస్తుంది నాకు. మీకు కూడా ఈ అలవాటు ఉందా? అయితే నాకు కామెంట్లో పెట్టండి. నాకైతే డస్ట్ ఎలర్జీ కాబట్టి నేనైతే మాస్క్ అయితే పెట్టుకొని సెల్ఫ్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో స్లోగా పెడితే చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ డీప్ క్లీనింగ్ అయితే చేశాను. కిచెన్ పనికిరాని వస్తువులు కూడా బయట పడేసాను. మంచివన్నీ ఉంచుకున్నాను నేను. శ్రావణ మాసం అంటే పూజలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇల్లు అయితే క్లీన్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కిచెన్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్కోసారి చాలా చికాకు అనిపించింది. వామ్మో, ఇవన్నీ నేను సర్దగలనా, ఉండగలనా అని చెప్పి. కానీ మనం ఎంత అలసిపోతామో అంత వాటర్ కూడా తాగాలి. మధ్యలో అస్సలు మర్చిపోకండి. ఎంత పనున్నా సరే నేనైతే వాటర్ కంపల్సరీ తాగుతాను. ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోకుండా ఉండడానికి. క్లీన్ చేసినవన్నీ అక్కడ సర్దుకుంటున్నాను నీట్గా. పైనుండి స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటి పైనంతా క్లీన్ చేసుకున్న తర్వాత కిందికి అయితే వచ్చేసాను. అలా స్లోగా ఒక్కొక్క షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకున్న డబ్బాలన్నీ నీట్గా తుడుచుకొని అయితే అందులో పెట్టుకుంటున్నాను షెల్ఫ్లో. సాంగ్స్ వినుకుంటూ మధ్యలో డ్యాన్స్ అయితే చేసుకుంటూ సర్దేశాను అన్నీ. మధ్యాహ్నానికి వంట కూడా కావాలి కాబట్టి ఇటు సైడ్ సర్దుకుంటూనే ఇటు సైడ్ కాకరకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. డస్ట్ పడనీయకుండా మంచిగా నీట్గానే చేస్తున్నాను. ఈ పనులు చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ లంచ్కి లేట్ అయిపోతుంది కదా. సో కాబట్టి అటు చూసుకుంటూ ఇటైతే క్లీన్ చేస్తున్నాను. మీరందరూ అయితే శుభ్రం చేసుకున్నారా ఇల్లులను? అదేంటో కానీ మన ఇల్లు నీట్గా ఉన్నప్పుడే, మన కిచెన్ నీట్గా ఉన్నప్పుడే మనసు అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. నాకైతే ఎవ్రీథింగ్ నీట్గా ఉండాలన్నమాట. ఏది కూడా చికాకున్నా నా మనసు అంతా దానిపైనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు సర్దుదామా, ఎప్పుడెప్పుడు నీట్గా చేద్దామా, ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టుగానే ఉంటుంది. అసలు ప్రాపర్గా తినలేను, నిద్ర కూడా పోలేను అన్నమాట. ఏదైనా చికాకు ఉంటే మనసంతా దానిపైనే ఉంటుంది. అదేంటో కానీ ఇల్లు నీట్గా ఉన్నప్పుడు, ఏదైనా శుభ్రంగా చేసుకున్నప్పుడు మాత్రం ఎవరూ రారు ఇంటికి. ఎక్కడివక్కడ పడేసి చిందరవందరంగా ఉండి బద్ధకంగా ఉన్న రోజే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మీకు కూడా ఇంతేనా? నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కిచెన్లో మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ దాంట్లో చెత్త అనేది ఉంటూనే ఉంటుంది కదా.
తోమాల్సినవన్నీ సింక్లో పడేసి కడిగేసినవన్నీ నీట్గా షెల్ఫ్లో అయితే పెట్టుకుంటున్నాను. మధ్యలో అయితే మా అత్తయ్య వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ ఒక్కదానివి ఏం తోముతావు షింక్లో నిల్చొని, నేను అన్నీ బయట పెడతా, నువ్వు తోము నేను కడుగుతా అన్నట్టుగా చెప్పిందనమాట. సో అవన్నీ ఒక్కొక్కటి తీసుకెళ్ళి తను బయట వేస్తుంది. నాదంతా నీట్గా సర్దడం క్లీన్ అయిపోయిన తర్వాత అవన్నీ తోమేశానమాట. నేను తోముతుంటే మా అత్తయ్య అయితే కడిగేసింది. మీ అత్తయ్య కూడా అంతేనా? మీకు పనులలో హెల్ప్ చేస్తారా? నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎంత సర్దేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. చివరిలో మీరే చూడండి, బాగా సర్దుకున్నానా లేదా అని అయితే చెప్పండి నాకు. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా కనబడితే తీసేసుకుంటాము, కానీ సర్దేటప్పుడు ఉంటుంది, వామ్మో ఇవన్నీ ఉన్నాయా మన ఇంట్లో, ఇవన్నీ ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. అన్నీ ఒకటేసారి వాడేయలేము, అన్నీ ఒకటేసారి పడేయలేము కూడా. నాకైతే అవసరం ఉన్నాయన్నీ ఉంచుకొని అవసరం లేనివన్నీ పడేసాను. అప్పుడెప్పుడు రేర్గా యూజ్ చేసేటివన్నీ ప్యాక్ చేసేసి పైన అయితే పెట్టేశాను. అయితే డస్ట్ అలర్జీ ఉందన్నమాట. కొంచెం డస్ట్ లోపల పోయినా తుమ్ము, దగ్గు, జలుబు అయితే కంపల్సరీ అవుతుంది. అందుకే మాస్క్ అయితే పెట్టుకున్నాను. ఎవరికైనా డస్ట్ అలర్జీ ఉన్నా లేకపోయినా డస్ట్ ఉన్న ప్లేస్లో అయితే మాస్క్ అయితే పెట్టుకోండి. మధ్యలో వాటర్ అయితే కంపల్సరీ తాగాలి, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోకుండా అయితే ఉంటాము. నాకు ఎంత పని ఉన్నా నేనైతే వాటర్ తాగడం అస్సలు మర్చిపోను. డైలీ 3-4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగుతాను. కర్రీ అయితే కంప్లీట్ చేసేసాను. క్లీన్ చేసుకున్నవన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకున్నాను. అమ్మ ఎంత చేసినా ఇంకా 50% అయితే ఉండింది. అమ్మో ఇవన్నీ మేమైతే కడగాలి ఇప్పుడు బయట ఉన్నవన్నీ. మొత్తానికి అయితే ఎలాగోలా అయితే క్లీన్ చేసేసాము. నేను తోముతుంటే అత్తయ్య అయితే కడిగేసింది. ఇప్పుడు అవన్నీ ఆరే లోపల కిచెన్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. లోపల ఇంకొన్ని ఉండిపోయాయి అన్నమాట. అవి డస్ట్గా ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి కింద కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసి ఉన్న డస్ట్ అంతా దులిపేసి ప్లాట్ఫామ్ కూడా నీట్గా అయితే చేసేస్తున్నాను. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా అనే సాంగ్ అయితే వినుకుంటూ కాఫీ తాగేశాను. ఎంతో ఎనర్జీ వచ్చింది. సో మధ్యాహ్నానికి రైస్ కూడా కావాలి కాబట్టి ఆ రైస్ అయితే అయిపోయేలోపు ఫ్లోర్ కూడా అంతా క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఆ ఫ్లోర్ క్లీన్ చేసేసి ఆ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేస్తే మన కిచెన్లో వర్క్ 80% కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. కాఫీ తాగితే మంచి ఎనర్జీ వచ్చింది. పాట్ అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకున్నాను. ఆ లోపు అంటే రైస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు కింద అయితే ఫ్లోర్ అంతా ఊడ్చుకుని అయితే మాప్ అయితే పెట్టేసుకుందామని చెప్పి నేనైతే చెత్త అంతా గ్యాదర్ చేసి తీసేస్తున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయిందన్నమాట. మొత్తం క్లీన్ అయ్యే వరకు 50% అయిపోయింది అని చెప్తున్నాను అక్కడ. అంతే. తర్వాత డస్ట్ అంతా క్లీన్ చేసాం కదా, తర్వాత ఒక లిక్విడ్తో అయితే తడి క్లాత్ వేసి అయితే మొత్తం శుభ్రం అయితే చేసుకుంటున్నాను, డస్ట్ కూడా పోతుందని. వంట కూడా అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుందాం నీట్గా. అయినా ఏం పడినా వెంటనే క్లీన్ చేసేస్తా నేను. కానీ ఇవాళ డీప్ పౌడర్ అయితే బేకింగ్ సోడా అన్నమాట, అంటే వంట సోడా. దానివల్ల ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా ఆయిలీ అంతా ఉంటే కొంచెం పోతుంది అన్నమాట. కొంచెం ఆ పౌడర్ అండ్ కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండేసి రుద్దుతున్నాను. ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా కూడా న్యాచురల్గా అయితే పోతుంది అన్నమాట. తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సైడ్ ఒకటి క్లీన్ చేసుకుంటే ఆల్మోస్ట్ కిచెన్ అంతా క్లీన్ అయిపోయినట్టే. ఇది అయిపోయిన తర్వాత ఫ్లోర్కి మాప్ కూడా పెట్టేశాను.
వావ్, చూశారు కదా, చాలా నీట్గా అయిపోయింది. అదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి నేను కూడా కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈవినింగ్ 4కి మొదలు పెట్టాను. మధ్యాహ్నం అన్నీ క్లీన్ చేసుకున్నాం, అవన్నీ తీసుకొచ్చి నీట్గా వాటర్ లేకుండా తుడిచేసి ఏ ప్లేస్లో వాటి ఆ ప్లేస్లో పెట్టేసి నీట్గా అన్నీ సర్దుకుంటున్నాను. ఇది సర్దుకోవడానికి ఇంకా 1 అవర్ అయితే పట్టేసింది నాకు. కింద ర్యాక్లో అయితే చాకులు అవన్నీ పెట్టుకుంటున్నాను. మిడిల్లో అయితే కొన్ని ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఒక ఆలుగడ్డ ఉంటే పెట్టేశాను. పైన దాంట్లో మనకు కావాల్సినవన్నీ స్పూన్స్, ఇంకో దాంట్లో నాకు కావాల్సిన ఆయిల్, హనీ అండ్ పచ్చళ్ళు, చిన్న రోలు. నాకు వంటకి కావాల్సిన దగ్గర ఉండాలి కాబట్టి దగ్గర అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అవన్నీ అయితే సర్దుకోవాలి. ఏ ప్లేస్లోకి ఆ ప్లేస్లో. క్లీనింగ్ చేయడం ఒక ఎత్తు, తోముకోవడం మరొక ఎత్తు, తోముకున్నవన్నీ సర్దుకోవడం ఇంకొక ఎత్తు. బాగుందా? ఫస్ట్ అయితే నాకు ప్లేస్ అయితే లేకుండే. ఆ షెల్ఫ్లో అనవసరమైన అన్నీ తీసేసాను కాబట్టి కొంచెం ప్లేస్ అయితే ఉండింది నాకు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. అయితే వెజిటేబుల్ కట్టర్ ఒక్కసారి కూడా వాడలేదు. క్లీన్ చేయడం పైన పెట్టడం, క్లీన్ చేయడం పైన పెట్టడం తప్ప అసలు తక్కువ వాడడం దాన్ని. ఏదైతేనేమి మొత్తానికైతే నా కిచెన్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఎలా సర్దుకున్నానో మీరైతే చెప్పండి. ఎన్నిసార్లు సింక్లో అయితే గిన్నెలు కడిగానో చెప్పనక్కర్లేదు. అదైతే నా అక్షయ పాత్ర. ఎన్నిసార్లు గిన్నెలు తోమినా కడిగినా వస్తూనే ఉంటాయి. ఇంకా అవి తోమే ఓపిక అయితే నాకు లేదు. సో క్లీనింగ్ అయితే చేసింది అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. ఫైనల్గా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. స్టార్టింగ్లో ఉన్న నా కిచెన్, ఇప్పుడున్న కిచెన్ని చూసి మీరే చెప్పాలి. ఎలా చేసుకున్నానో, ఎలా క్లీన్ చేశానో, ఎలా సర్దుకున్నానో మీరే చెప్పండి. బాగుందా? నచ్చిందా మీకు? అందులో ఉన్నవి కూడా కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే తీసేద్దామని అనుకుంటున్నా. అక్కడ కనిపిస్తున్న 2 బిర్యానీ బాక్సులు కూడా తీసేయాలి. అవి తీసేసి కూడా పక్కన పడేస్తాను. ప్లాస్టిక్ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం అయితే స్టీల్ అయితే వాడదాం అనుకుంటున్నాను. అమ్మయ్య, చివరికి నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను. ప్రశాంతంగా నిద్రపోతాను ఇప్పుడు. అదే చెప్తున్నాను అక్కడ. కిచెన్ క్లీనింగ్ అంతా ఒకరోజు పట్టింది. నెక్స్ట్ అయితే బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దుదామని అయితే అనుకుంటున్నాను. ఇంటిలో ఉన్నాను, ఏమనుకోకండి. అంత పిచ్చి పిచ్చిగా అయితే ఏం చేయను. నాకు బద్ధకం వేసినప్పుడు ఎప్పుడో ఒక్కసారి అట్లా అవుతుంది అంతే, కానీ ఎప్పుడు అట్లా చేయను. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేసేద్దాము. ఈ వీడియోలోనే ఇది కూడా కంటిన్యూడ్గా పెడుతున్నాను. ఎప్పటికప్పుడు చేస్తాను, కానీ ఎందుకో బద్ధకం వేసి చేయలేదని చెప్తున్నాను కదా. ఆ వీడియోలో కూడా ఇది కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇలా ఉన్న నా డ్రెస్సింగ్ టేబుల్ను ఎలా క్లీన్గా చేశానో మీరే చూసేయండి. ఇటుకలో చేసేద్దాం అని అనుకుంటున్నారా? లేదు, నాకు 1/2 అవర్ అయితే పట్టింది. సర్లే, తల పట్టుకొని కూర్చుంటే ఏమొస్తుంది, ఏం రాదు. చూసేయండి, నీట్గా చేశానా, అయిపోయింది. ఇది కూడా క్లీనింగ్ అంతేనండి. ఇంకా మన వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.